విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం జీవీఎంసీలో ప్రారంభమైన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశానికి టీడీపీ 47, జనసేన 14, బీజేపీ 2 మొత్తం 63 మంది కూటమి కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రత్యేక సమావేశానికి హాజరైన 11 ఎక్స్ అఫీషియో సభ్యులు, హాజరైన పలువురు నాయకులు డిప్యూటీ మేయర్ జియని శ్రీధర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి 74 మంది కార్పొరేటర్ల మద్దతుతో గెలుపొందిన కూటమి అవిశ్వాసం నెగ్గడంతో డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు జియానా శ్రీధర్. ఏదైతే ఈరోజు చూసుకోకండి అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన డిప్యూటీ మేయర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలాగైతే మన మేయర్ మీద సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో ఈరోజు అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయింది. కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు కూడా హాజరయ్యి ఆ డిప్యూటీ మేయర్కి వ్యతిరేకంగా అందరూ కూడా చేతులెత్తి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసే నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియాని శ్రీధర్ ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతా ఉన్నారు. మనం చెప్పుకున్నాం, ఏదైతే 4 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగింది మనం చూసాం. మరి మన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందులో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితో ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి ఇక్కడ సరౌండింగ్స్లో అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఐటీ డెవలప్మెంటు, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదిద్దాన్ని మేము భావిస్తున్నాం. బీజేపీ అడుగుతాము, కానీ ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా డిసైడ్ చేస్తారు. ఇంకా మేనేజ్మెంట్ కమిటీ కూర్చుంటుంది, మేనేజ్మెంట్ కమిటీలో డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్ ప్రాసెస్ అంతా మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి. పాత ఎలక్షన్ ప్రాసెస్ రద్దు అయింది. ఇప్పుడు కొత్త ప్రాసెస్లో మళ్ళీ డిసైడ్ చేస్తుంది. ఏది లేదు, నాకు ఐ హ్యావ్ నో ఐడియా.